కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన చేపట్టాయి. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇక్కడ దళిత సంఘాలకు ఈ రోజు దోషులను గుర్తించి అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏఎస్పీ భాస్కరరావు పర్యవేక్షణలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా శంకవరం వైపు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మరి అంబేద్కర్ మాదేవుడు అని చెప్పేసి ఊరేగింపు చేసినప్పుడు అగ్రవర్ణ వాళ్ళు కొట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ పరిస్థితుల నుండి ఇంకా కోలుకున్నటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ అంబేద్కర్ గారికి చెప్పులు దానటువంటి ఇది చాలా దౌర్భాగ్యం. మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా మరి ఎవరైతే అగ్రవర్ణ వాళ్ళు ఉన్నారో ఇంకా దళితులుగానే చూస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారికి మరి ఇవాళ దండేయడం అంటే దళితులైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ కాలరాయాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారని ఈరోజు దళిత సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక దేవుడిగా మరి పూజించేటువంటి తరుణంలో ఈరోజు కులానికి కానీ మతానికి కానీ ఒక నాయకుడు కాదు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ దేవుడు అని చెప్పినటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మరి చెప్పులు దండ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి శంకవరంలో ఉన్నటువంటి ఎవరైతే సోదరులు ఎవరైతే మా ఒక దళిత సోదరులు ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మరి పొద్దున్న చాలామంది నాయకులు మాట్లాడారు మాతో కూడా. ఇటు ఎంఆర్పిఎస్ నుండి కూడా శంకవరం ఇలాగా చెప్పులు దండ వేశారట. మరి అక్కడికి మీరు అందరూ వెళ్ళారా లేదని చెప్పేసి అడగడం జరిగింది. మరి అనివల్ల కారణాల వల్ల నేను మేము రాలేకపోయాం. అయినప్పుడు కూడా రాజాల చిట్టిబాబు గారు మేము కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా అగ్రవర్ణాలు వెంటనే పోలీసు వారు అరెస్ట్ చేయాలి. మరి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా మరి పోలీసు వారు వాళ్ళని విడిచిపెట్టడం అంటే అది కరెక్ట్ కాదు. రేపొద్దున ఈరోజు చెప్పులు దండ వేస్తారు. రేపొద్దున ఈరోజు మా ఒక దళిత ఎవరైతే యూత్ ఉన్నారో ఎవరైతే ఆడవారు ఉన్నారో మా మాన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని కూడా ఈ సభాముఖంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దళితులంటే మేము కూడా మనుషులమే. మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. అధికారులు కూడా పోలీసు వారు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని ఎవరైతే అగ్రవర్ణ కులాల వారు ఉన్నారో మా మీద పెత్తనం చెలాయించాలని అనుకుంటున్నారో వాళ్ళని మాత్రం ఇమీడియట్లీ అరెస్ట్ చేయండి. మరి ఏదైతే చట్టపరంగా మరి వాళ్ళకి శిక్ష ఉందో ఆ శిక్షను మీరు విధించాలని కూడా ఈ సభాముఖంగా మీరు తెలియజేస్తున్నాం. మరి ఇది మాత్రం తక్షణమే జరగకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇది మరి సోకుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఇది కేవలం శాంపుల్ మాత్రమే.